హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు నేను మీ కావ్య. ఈరోజు నేను మరొక చిన్న వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఈ వీడియోలో మనము లైట్ వెయిట్ డైలీ వేర్ బుట్టలు నేను మీకు ఈ మా వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి. ప్లీజ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మనము ప్రెజెంట్ మళ్ళీ ట్రెండింగ్ అవుతున్న చిన్న చిన్న బుట్టలు. ఈ బుట్టలు మనం 90స్‌లో ఉన్న వాళ్ళందరికీ బాగా తెలిసిన బుట్టలు. ఈ బుట్టలు మనం మళ్ళీ ప్రెజెంట్‌లోకి బాగా ట్రెండ్ అవుతున్నాయి. మా కలెక్షన్ గాని మీకు నచ్చినట్లయితే మీరు ఈ కలెక్షన్‌లో మీకు నచ్చిన బుట్టల్ని స్క్రీన్‌షాట్ చేసుకొని మీకు నచ్చిన లేక తెలిసిన వాళ్ళ దగ్గర కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఈ బుట్టలు ఎవర్‌గ్రీన్ ట్రెండింగ్‌లో ఉండే బుట్టలు. ఈ బుట్టలన్నీ కూడాను చాలా లైట్ వెయిట్‌లో ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న మోడల్ బుట్ట కింద బుట్ట. దీన్నే డబుల్ బుట్ట అని కూడా అంటారు. మరొక మోడల్ చూడండి. ఇది చూసారా? సీజెడ్ స్టోన్స్ తోటి ఈ బుట్ట చిన్న మువ్వలు హ్యాంగింగ్ అవుతా చాలా హె నైస్ లుక్‌లో కనిపిస్తుంది కదండీ! ఇవన్నీ కూడాను చాలా లైట్ వెయిట్‌లో సింపుల్‌గా లుక్ క్రియేట్ చేయటానికి చాలా బాగుంటాయి. ప్రతిసారి మనము హెవీ లుక్‌లో మనము చేయలేం కదండీ! క్యారీ చేయలేం కదా! అటువంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న బుట్టలు చాలా నైస్‌గా పిల్లలకి చాలా అందంగా కూడా కనిపిస్తాయి. ఈ బుట్టలు చూసారా? ఇవి ఎప్పుడు ట్రెండింగ్‌లో ఉండే బుట్టలు. ఈ బుట్టలు 90స్ వాళ్ళకి చాలా బాగా గుర్తుకొస్తుంటాయి గూడా. ఇలాంటి బుట్టలు రీసెంట్‌గా మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. ఇటువంటివి పిల్లలకి లంగా జాకెట్ల మీదకి, హాఫ్ శారీస్ మీదకి చాలా ట్రెడిషనల్‌గా లుక్‌ని క్రియేట్ చేస్తాయి. ఇటువంటివన్నీ కూడాను మనము సింపుల్‌గా చిన్న చిన్న ఫంక్షన్స్‌కి, పార్టీ వేర్స్‌కి మనము లేదా పిల్లలకి గిఫ్ట్ పర్పస్ కూడా ఇటువంటి బుట్టల్ని మనము ప్రెజెంట్ చేయవచ్చు. మా వీడియో చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డిజైన్స్ మరిన్ని మీ ముందుకి తీసుకురావడానికి నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఈ బుట్టలు చూసారా అండి? ఇవి చాలా ఓన్లీ ప్లెయిన్ లుక్‌లో ఉండే బుట్టలు. వీటిలో స్టోన్ లేదు, అలాగే బీడ్స్ కూడా లేవు. ఓన్లీ ఎనామిల్ లుక్ తోటి, ప్లెయిన్ గోల్డ్ తోటి, యెల్లో పాలిష్ తోటి ఉన్న ప్లెయిన్ బుట్టలు ఇవన్నీ కూడాను. ఇవన్నీ కూడాను చాలా ట్రెడిషనల్ లుక్‌లో కూడా కనిపిస్తాయి. ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ 5 గ్రామ్స్‌లోనే మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. ఇవి అన్ని చోట్ల కూడాను దొరుకుతాయి. 5 గ్రామ్స్ అవైలబుల్ ఉన్న ఈ బుట్టలు ఆల్మోస్ట్ పిల్లలకి కాలేజీ గోయింగ్ పిల్లలకి లేదా న్యూలీ మ్యారీడ్ వాళ్ళకి, డైలీ వేర్ పర్పస్ ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళకి ఇలాంటివన్నీ కూడాను చాలా బాగుంటాయి. ఈ బుట్టలు చూసారా? చిన్న వైట్ పర్ల్స్ ముత్యాల్లాగా హ్యాంగింగ్ అవుతా పైన లీఫ్ డిజైన్‌లో చాలా బాగుంది కదండీ! సింపుల్ లుక్‌లో క్రియేట్ అవుతుంది. సింపుల్‌గా, ట్రెడిషనల్‌గా కనిపించాలనుకున్న వాళ్ళకి ఈ డైలీ వేర్ బుట్టలు చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడాను ఒకప్పుడు ట్రెండింగ్‌లో బాగా ఉండేవి. ప్రెజెంట్ మళ్ళా వీటిని బాగా ట్రెండింగ్‌లోకొస్తున్నాయి. వీటిని మనం రెగ్యులర్‌గా చూస్తూ ఉంటున్నాం. ఇవన్నీ కూడాను గట్టి చేతలో చేయబడినయి కాబట్టి వీటి వల్ల మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అంటే విరిగిపోవటము, హ్యాంగింగ్స్ ఊడిపోవటము అలాంటివి ఏమీ జరగవు. ఇవన్నీ కూడాను మనం ఎక్కడైనా కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా సింపుల్ లుక్‌లో మనని క్రియేట్ అవుతూ ఉంటాయి. మా వీడియో కనుక చివరి వరకు చూడండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయటం వల్ల మరికొంతమందికి మా కలెక్షన్‌ని షేర్ చేయగలిగిన వాళ్ళమవుతాం. ఈ బుట్టలు చూసారా? ఈ బుట్టలు చాలా ట్రెండింగ్‌లో ఉండే బుట్టలు. ఈ పైన జోడి మనం ప్లెయిన్‌గా జోడుగా గూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే బుట్టను గూడాను మనం హ్యాంగింగ్ లాగా తగిలించుకునే మోడల్ గూడా ఇందులో ఉంటాయి. అలా అయినా గూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు. ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్‌లో ఉన్న బుట్టలు. ఈ బుట్టలు చిన్న చిన్న పిల్లలకి, కాలేజీ గోయింగ్ పిల్లలకి ఈ బుట్టలు చాలా అందంగా గూడా కనిపిస్తాయి. ఇవి చూసారా? ఇవి బుట్టలాంటి గొడుగులాంటి అంబ్రెల్లా లాంటి బుట్టలాగా వచ్చి దాని కింద మళ్ళీ మువ్వలు హ్యాంగింగ్ అవుతా అలాగే పైన జోడు లీఫీ డిజైన్‌లో చాలా బాగుంది కదండీ! దీంట్లో ఒక పింక్ పర్ల్ మాత్రమే పర్ల్ కాదు స్టోన్ మాత్రమే అటాచ్ అయ్యి వచ్చుంది.
ఈ బుట్టలు చూసారా, ఇవి వైట్ స్టోన్, కంప్లీట్గా ఫుల్ వైట్ స్టోన్ తోటి జోడు మొత్తం కూడాను ఫుల్ వైట్ స్టోన్తో, అలాగే బుట్ట కింద ఒక రౌండ్ వైట్ స్టోన్ తోటి కస్టమైజ్ చేసి ఉన్న బుట్టలు ఇవి. ఈ బుట్టలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈ బుట్టలు చూసారా, వైట్ అండ్ గ్రీన్ మ్యాచింగ్లో ఉన్న బుట్టలు. ఇవన్నీ కూడాను మనము లాంగ్ ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు లేదా చుడీదార్స్ వేసుకున్నప్పుడు సింపుల్